హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆర్యన్ నితేష్. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో వచ్చేసి క్యాష్ ఇంటర్వ్యూస్ మీద. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తానంటే టైప్స్ ఆఫ్ క్యాష్ ఇంటర్వ్యూస్ డిస్కస్ చేస్తాను. అండ్ క్యాష్ ఇంటర్వ్యూస్ మీద 3 వీడియోస్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో, టైప్స్ ఆఫ్ క్యాష్ ఇంటర్వ్యూస్. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి క్యాష్ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ థర్డ్ వీడియో వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేనైతే 3 యూనివర్సిటీస్కి అటెండ్ అయ్యాను అనమాట. అవి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అండ్ రేవన్స్బర్న్ యూనివర్సిటీ అండ్ రోహాంప్టన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, అసలు ఎందుకు క్యాష్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే, యూకేకి వచ్చేసి వీసా ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ డ్రాపింగ్ అనమాట. అది ఇంటర్వ్యూ వచ్చేసి యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ చేస్తాయి, దాన్ని క్యాష్ ఇంటర్వ్యూ అంటారు. క్యాష్ ఫుల్ ఫామ్ వచ్చేసి కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి పాస్ అయితే మీకు క్యాష్ లెటర్ అన్నది యూనివర్సిటీ ఇస్తుంది. ఇది పెట్టుకుని మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. క్యాష్ ఇంటర్వ్యూలో టైప్స్కి వెళ్తే 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా కూడా అప్లికేషన్ బట్టి ఇచ్చేస్తాయి అనమాట క్యాష్ లెటర్. అండ్ ఇంకా టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లోకి వెళ్తే ఏఐ ఇంటర్వ్యూ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు ఏఐ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ లైవ్ ఇంటర్వ్యూ తీసుకుంటాయి. అది వచ్చేసి మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫోన్ కాల్లో జరుగుతాయి. ఫోన్ కాల్లో వచ్చేసి 2 to 3 minutes జరిగిద్ది. అది చాలా తక్కువ యూనివర్సిటీలకి జరిగిద్ది. అండ్ మ్యాక్సిమం ఏఐ ఇంటర్వ్యూస్ అన్నది కొంచెం కష్టంగా ఉంటాయి యాజ్ కంపేర్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఏఐ ఇంటర్వ్యూలో వచ్చేసి మీరు క్వశ్చన్ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు దానికి ఆన్సర్ చెప్పి రికార్డ్ చేస్తారు వీడియో. అండ్ మీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఆపోజిట్లో 1 person ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటే మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ కాల్ వచ్చేసి 2 to 3 minutes దాకా ఉంటుంది కాల్. ఏ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీకు 3 minutes అయితే ఉంటుంది ఆన్సర్ ఇవ్వడానికి. ఒక క్వశ్చన్ బట్టి దాని లెవెల్ని బట్టి ఉంటుంది. ఒక క్వశ్చన్ 30 seconds ఉండొచ్చు, ఒక క్వశ్చన్ 1 minute ఉండొచ్చు, ఇంకొక క్వశ్చన్ 3 minutes వరకు ఉండొచ్చు. ఇవి ఏఐ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 attempts ఉంటాయి. ఒక అటెంప్ట్ పోయినా సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అప్రాక్సిమేట్గా 15 minutes నుండి 30 minutes వరకు జరుగుతుంది. అది వాళ్ళు లైవ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే రెగ్యులర్ క్వశ్చన్స్తోనే ఉంటుంది. అండ్ మీకు ఏఐ ఇంటర్వ్యూ వచ్చేసి క్వశ్చన్స్ అవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి, అప్పుడే చూసినట్టు ఉంటుంది. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేవి అక్కడ అడిగే క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. అండ్ వీటిల్లో ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఏఐ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఫేస్ టు ఫేస్లో ఏముంటాయి అండ్ కాల్లో ఏముంటాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ కంటెంట్ మీద వీడియోస్ కావాలో అవి కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు.